హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన వీడియోలో తాటిగారులు చేస్తున్నానండి. ఈ తాటిపండు సంవత్సరంలో ఒక్కసారే కాస్తాయండి. ఈ తాటిపండు తినడం వలనండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రొట్టిగా వేసుకోవచ్చు, గారెలుగా వేసుకోవచ్చు, అప్పమ్మల కింద కూడా వేసుకోవచ్చు. ఈ తాటిగారుల్ని హెల్తీగా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా పైన క్రిస్పీగా లోన స్పాంజీగా మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ గారెలు తయారు చేయడానికి 1 కప్పు తాటి గుజ్జు తీసుకోవాలి. తాటిపండు నుంచి గుజ్జు ఎలా తీయాలో అందరికీ తెలుసని నేను చూపించట్లేదండి. ఈ గుజ్జును ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ గుజ్జులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వలన గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చవండి. ఇందులోకి 1/2 కప్పు సుజీ రవ్వని వేసుకోవాలండి. బొంబాయి రవ్వ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలండి. 1/4 కప్పు కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా లూజ్ అవ్వకూడదు, గట్టిగా అవ్వకూడదండి. సాఫ్ట్గా రావాలి. అప్పుడే గారెలు పైన క్రిస్పీగా లోన స్పాంజీగా వస్తాయి. నేను వీడియోలో చూపించే విధంగా అలా చేతికి అంటుకోకుండా చక్కగా రావాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఒక కవర్ని తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా సాఫ్ట్గా సదురుకుంటూ చిన్నగా హోల్ పెట్టుకుని గారె టైప్లో చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గారెని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి అంతా గారెలాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవడమే. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి, విడిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 వైపులా బంగారపు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గారెల్ని ఇదే ప్రాసెస్లో చేస్తే చక్కగా ఇలాగా పైన క్రిస్పీగా లోన పప్సీగా బాగా వస్తాయండి, విడిపోకుండా. అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. ఈ గారెల్ని కొత్తగా ట్రై చేసేవారు ఇలా ట్రై చేయండి, చక్కగా వస్తాయి పాడవకుండా. ఇవి వేసిన వెంటనే తినకండి, కొంచెం కాండ్రగా ఉంటాయి. చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి. టేస్ట్ తినే కొద్ది తినాలనిపిస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేస్తేనే మీకు టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తాటిగారెలు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది.